హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ వ్యవసాయం అనేది నేర్చుకున్నాం కదా. సో చేసే ప్రతి టాపిక్ అంతా కూడా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని అంతా చదవడం కంటే మెయిన్గా ఉండే పాయింట్స్ని మనము కుదించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అండి. దిస్ ఈస్ మై సజెషన్. ఎందుకంటే ఓన్లీ మనకు అంతా రాయాల్సిన అవసరం లేదు. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మనకు అర్థం కాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 1 or 2 టైమ్స్ చదివితే, అండ్ ఇంకొకటి ప్రతి టాపిక్ అంటే లాస్ట్ క్లాసెస్ అన్నీ గమనించినట్లుగా అయితే 9th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంపార్టెంట్గా ఉండేవన్నీ కూడా ఇలా నోట్స్లో అయితే ప్రిపేర్ చేస్తాను. సో టుడే టాపిక్ వచ్చేసి ఖనిజ సంపద అనేది నేర్చుకుందామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా ఒక లెసన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి. లెసన్ అడగాలనుకున్నప్పుడు మెయిన్గా కీ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యవసాయం అనే టాపికే తీసుకుందాము. లాస్ట్ క్లాస్ ఇది. మనకు వ్యవసాయం అనే టాపిక్ అన్న తీసుకుంటే పంటలు మనకు మెయిన్గా ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ ఏ సీజన్లో ఏ పంట అనేది మనకు దిగుబడి ఎగుబడి అనేది ఉంటుంది, ఏ సీజన్లో పంట అనేది ఎక్కువగా బాగుంటుంది వేయడం కానీ అలా, తర్వాత ఎక్కడ నేలలు ఏ నెలలో ఏ పంట పండుతుంది అనేది, ప్లస్ మనకు డెల్టాస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, అలాగే ఎంత వర్షపాతం కావాలి, దానికి టెంపరేచర్ అనేది ఎంత ఉండాలి, ప్లస్ ఏ రాష్ట్రాలలో ఏ పంటలు అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్రపంచంలోనే ఎక్కువగా ఏ పంటలు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనము మెయిన్గా ఉండే కీ పాయింట్స్ అనేది పట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే టాపిక్ అనేది నేర్చుకుంటాం, ఓకే అర్థమవుతుంది, ఓకే బెటర్ 1 or 2 టైమ్స్ చదివితే అర్థమవుతుంది. అండ్ 3rd టైం 4th టైం చదివే కొద్దీ చాలా నీట్గా అర్థమవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తానంటే ఖనిజ సంపద గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. అది మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి చేస్తానండి క్లాస్ అయితే. సో మీకు టాపిక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కానీ ఈరోజు లెసన్ వచ్చేసి ఖనిజ సంపద కదా. ఈ లెసన్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే నేల బొగ్గు అంటే బొగ్గు గురించి, ప్లస్ పెట్రోలియము. ఖనిజాలు అంటేనే మనకు ఏంటి ఫస్ట్ గుర్తుకొచ్చేది బొగ్గు కానీ, పెట్రోలియము, తర్వాత ఐరన్, మైకా, మ్యాంగనీసు, బాక్సైట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడ ఏ దేశంలో, ప్లస్ ఏ రాష్ట్రాలలో ఏ నేలలలో ఎక్కువగా దొరుకుతాయి అనే దాని గురించి అయితే ఇవాళ క్లాస్ అయితే. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. లెంగ్తీగా అస్సలు అయితే ఉండదు. క్లాస్ అనేది స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. మరి ఈ టాపిక్ వచ్చేసి మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ 8th క్లాస్కి రిలేటెడ్గా ఉండే టాపిక్. 8th క్లాస్ కంటే అక్కడక్కడ మనకు కొంచెం ఇస్తారు, బట్ ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ మనకు మెయిన్ కాబట్టి చూడండి. ఫస్ట్ టాపిక్ ఏంటండి మనకి ఇక్కడ ఖనిజ సంపద. టాపిక్ వచ్చేసి ఖనిజ సంపద. భూమిలో మనకు న్యాచురల్గా లభించే ఏ ఖనిజాలు, లోహాలు కానీ, అలోహాలు కానీ, రత్నాలు, ఇంధనాలు, వీటన్నిటిని కూడా ఖనిజాలు అనేసి అంటారు. భూమిలో సహజంగా న్యాచురల్గా దొరికే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, లోహాలు కానివ్వండి, అలోహాలు, రత్నాలు, ఇంధనాలు, ఇవన్నీ కూడా మనకు ఖనిజ సంపదే. ఫస్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు మాట్లాడుకునేది నేల బొగ్గు. నేల బొగ్గు గురించి మనం చూస్తాం కదా. బ్లాక్ కోల్ ఇది ప్రధానంగా ఉండేది, ఇది ప్రధానమైంది. అండ్ ఉత్పత్తిలో కనుక చూసుకుంటే 67% వరకు అయితే ఉంటుంది. 67% వరకు బొగ్గు నుంచి ఉత్పత్తి అనేది ఎక్కువగా అవుతుంది. చూడండి, ఇది ప్రధానమైంది. ఉత్పత్తిలో 67% వరకు బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది. బొగ్గు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచ దేశాలలో చూసుకుంటే 3వ స్థానంలో అయితే ఉంది. ఇది ఏ బుక్లో ప్రామాణికంగా ఇచ్చారంటే ప్రెసెంట్ నేను చూపించాను కదా ఇంటర్ టెక్స్ట్ బుక్లో, దానికి ఎక్కడ మనకు 3వ స్థానంలో అనేది ఇచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ మనకు చైనా, సెకండ్ ఇండియా అయితే ఉందండి. అంటే ప్రెసెంట్ టెక్స్ట్ బుక్ అనేది ఓల్డ్ బుక్ కదా, సో అప్పటికి డేటా అనేది కొంచెం చేంజ్ అవుతుంది. బొగ్గు ఉత్పత్తిలో మన దేశము ప్రపంచ దేశాలలో చూసుకుంటే 3వ స్థానము, కానీ ప్రస్తుతం కనుక చూసుకుంటే మన భారతదేశం వచ్చేసి 2వ స్థానంలో అయితే ఉంది. ఎక్కడ నేల బొగ్గు ప్రస్తుతము మన దేశంలో ఎన్నవ ప్లేస్లో ఉందండి? 2nd ప్లేస్లో అయితే ఉంది. మళ్ళీ ఈ బొగ్గు వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ అయితే ఉంటుంది. బొగ్గు 2 రకాలుగా అయితే ఉంటుంది. అది గోండ్వానా అండ్ టెక్స్చరీ రకం. గోండ్వానా అండ్ టెక్స్చర్ మ్యాక్సిమం మనకు 80% అంతా కూడా ఈ గోండ్వానా నుండి అయితే లభిస్తుంది. సరే, ఇక్కడికి మనకు 2 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి, ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ నేల బొగ్గు అనేది ప్రధానమైంది అండ్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఉత్పత్తిలో 67% అయితే ఉంది. మెయిన్గా చూసుకున్నట్లుగా అయితే బొగ్గు ఉత్పత్తిలో మన దేశం ఎన్నవ స్థానంలో ఉందా అండి? 2వ స్థానంలో అయితే ఉంది. తర్వాత
ప్రధాన బొగ్గు నిల్వలు కనుక చూసుకుంటే మెయిన్గా బొగ్గు నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. పశ్చిమ బెంగాల్ అంటే మధ్యప్రదేశ్. మెయిన్గా ఎక్కడున్నాయి? జార్ఖండ్. ప్రధానంగా బొగ్గు నిల్వలు ఉండేది ఎక్కడ అంటే జార్ఖండ్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ ఇలా మనకు తర్వాతగా వచ్చే రాష్ట్రాలు. అతిపెద్ద బొగ్గు గని చూసుకుంటే ఝరియా. ఇందాకే చెప్పుకున్నాం జార్ఖండ్లో ఉంటుందనేసి. మనకు అతిపెద్ద బొగ్గు గని ఏంటండి? ఝరియా. అంటే ఇది ఎక్కడ ఉంది? జార్ఖండ్లో. ఝరియా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. అతిపెద్ద బొగ్గు గని ఝరియా. తర్వాత సింగ్రౌలి, అలాగే కోర్బా. నెక్స్ట్ గోండ్వానా బొగ్గు నిల్వలు అండ్ దీనితో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, మనకు మహారాష్ట్ర. ఇవన్నీ చోట ఉన్నాయి మనకు బొగ్గు నిల్వలు. అంటే ఈ గోండ్వానా రకానికి చెందిన బొగ్గు నిల్వలు అనేవి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇక్కడ ఉన్నాయి మనకి. సెకండ్ రకం కనుక చూసుకుంటే టెర్షియరీ బొగ్గు నిల్వలు తమిళనాడు, అస్సాము, గుజరాత్ అండ్ కాశ్మీర్లో అయితే ఈ టెర్షియరీ బొగ్గు నిల్వ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ తక్కువగా అంటే నాణ్యత అనేది తక్కువగా ఉండే బొగ్గు రకం వచ్చేసి మనకు లిగ్నైట్. అంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో మనకు తక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గు రకం ఏంటంటే లిగ్నైట్. ఎక్కువగా ఉండే నిల్వలు మెయిన్గా ఈ లిగ్నైట్ అనేది ఎక్కువగా ఉండే నిల్వలు ఇక్కడ తమిళనాడు, రాజస్థాన్, పాండిచ్చేరి, అలాగే కచ్ అండ్ కాశ్మీర్. ఇదంతా కూడా మనకు తక్కువ నాణ్యత గల బొగ్గు రకం. అండ్ తమిళనాడులో కనుక చూసుకుంటే నైవేలి లిగ్నైట్ గనులు అనేవి ప్రధానంగా ఉండేవి. తమిళనాడులో నైవేలి లిగ్నైట్ గనులు ప్రధానంగా ఉండేవి. ఇక్కడికి మనకు నేల బొగ్గు గురించి అయితే కంప్లీట్ కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఉండేది ఏంటంటే పెట్రోలియం. ఈ భూ అంతర్భాగం నుంచి వెలికి తీసి శుద్ధి చేసి పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ ఇలాంటివన్నీ దొరుకుతాయి మనకు. భూ అంతర్భాగం అంటే భూమి అంతర్భాగం నుంచి వెలికి తీయడం. ఆ వెలికి తీయడం వల్ల ప్లస్ దాన్ని శుద్ధి చేయడం వల్ల మనకి ఏమేమి వస్తాయంటే పెట్రోల్ కానీ, కిరోసిన్, డీజిల్ ఇలాంటివన్నీ కూడా మనకు భూమి అంతర్భాగం నుండి వెలికి తీస్తారు. మళ్ళీ వాటిని ఫిల్టర్ చేస్తారు. అండ్ ఈ బాంబేలో మనకు బాంబే హై ఆయిల్ అనేది 1974లో కనుగొన్నారు. అన్నిటికంటే ఇది మనకు ఎక్కువ అండి. బాంబే హై ఆయిల్ అనేది 1974లో దీనిని కనుగొన్నారనమాట. అంటే ఎప్పుడు 1976లో దీని యొక్క ఉత్పత్తి అనేది స్టార్ట్ అయింది. 1974లో దీనిని అయితే కనుగొన్నారు. 1976లో దీన్ని ఉత్పత్తి అనేది స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి టెర్షియరీ శిలలలో ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఏది అంటే మనకు ఈ ఆయిల్ అనేది టెర్షియరీ శిలలో ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. అండ్ దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఒక బాంబే హై నుంచే 67% వరకు మనకు ఉత్పత్తి అనేది వస్తున్నది. ఇక్కడ చూడండి, మెయిన్గా బాంబే హై ఆయిల్ నుండి 67% వరకు ఉత్పత్తి అనేది మనకు ఇక్కడ వస్తున్నది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, దేశంలోని మొట్టమొదటి చమురు క్షేత్రం వచ్చేసి దిగ్బాయ్. ఇంపార్టెంట్ ఇది. దేశంలోని మొట్టమొదటి చమురు క్షేత్రము దిగ్బాయ్. ఎప్పుడు మనకి దీనికి అంటే 1901లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ దిగ్బాయ్ అండ్ నహర్కటియా, మొరాన్, శివసాగరు, రుద్రసాగరు, లక్యా, గెలికి, బదర్పూర్ క్షేత్రాలు మెయిన్గా చెప్పుకోవాల్సినవి. దీనికంటే ఈ చమురు క్షేత్రాల గురించి. మొట్టమొదటి చమురు క్షేత్రం వచ్చేసి దిగ్బాయ్. నెక్స్ట్ కేరళలోని కొచ్చి ముడి చమురు శుద్ధి కర్మాగారము అతిపెద్దది. ఈ పాయింట్ చూడండి, కేరళలోని కొచ్చి ముడి చమురు అనేది క్రూడ్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి ఆ కర్మాగారము అతి పెద్దదైనది. ఎక్కడ అండి? ముడి చమురు శుద్ధి కర్మాగారంలోని అతిపెద్దది ఏదంటే కేరళలోని కొచ్చి. దానినే మనము బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ శుద్ధి కర్మాగారం కూడా ఇదే. ఇక్కడ మనకు రేపు ప్రైవేటు అండ్ ప్రభుత్వం గురించి శుద్ధి కర్మాగారం అనేసి అన్నారనుకోండి, భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ శుద్ధి కర్మాగారం ఏంటంటే మనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే ఈ గుజరాత్ జమునానగర్ రిఫైనరీ అనేది ఒక ప్రైవేట్ క్రూడ్ ఆయిల్ అనేది అతిపెద్దది. ప్రైవేట్ సెక్టర్లో కన్నా చూసుకుంటే ఈ జమునానగర్ అంటే గుజరాత్లోని జమునానగర్ రిఫైనరీ అనేది ఒక ప్రైవేట్ క్రూడ్ ఆయిల్, ఇది కూడా పెద్దదే మనకి. నెక్స్ట్ ఇనుప ఖనిజం, ఇది థర్డ్ వన్. ఇందాక మనం చూసాం కదా థర్డ్ వన్.
దీన్ని ఐరన్ ఓర్ అంటారు. ఇనుము ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం అనేది ముఖ్యమైన ముడి చమురు. మనం ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలన్నా, హౌస్ కానీ ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా కూడా మెయిన్గా ఏది అవసరం ఉంటుందంటే ఐరన్. ఇనుము అనేది మనకు ఇనుప ఖనిజం అనేది ముఖ్యమైన ముడి సరుకు. మన దేశంలో 2 టైప్స్ ఇనుప ఖనిజాలు అయితే నిల్వలు అయితే ఉన్నాయి. అందులో హెమటైట్, మ్యాగ్నసైట్ అని 2 రకాల ఇనుప ఖనిజ నిల్వలు అనేవి ఉన్నాయి. చూడండి, ఇది మన దేశంలో 2 రకాలైన ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. అదేంటంటే హెమటైట్, మ్యాగ్నసైట్. ఈ భారతదేశంలో ఒరిస్సా అనేది ఫస్ట్ ప్లేస్. తర్వాత మనకు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో ఎక్కువ నిల్వలు అయితే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాతగా ఉండేవి. భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఇనుప ఖనిజము. మనకు నిల్వల్లో చూసుకుంటే భారతదేశము ప్రపంచంలోని ఫిఫ్త్ ప్లేస్లో ఇనుప ఖనిజం యొక్క నిల్వలు అనేవి ఉన్నాయి. అండ్ ముఖ్యమైన గనులు కన్నా చూసుకుంటే ఫస్ట్ ఈ ఇనుప ఖనిజం యొక్క ముఖ్యమైన గనులు చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర. ప్రపంచంలోని ప్రముఖ పొడవైన గనులు ఇవి ఇక్కడ లెంగ్త్ ఇచ్చారు. పొడవైన గనులు ఏంటి? స్వీడన్లోని కిరువ. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన దేశంలో కాదండి, ప్రపంచంలోనే ప్రముఖ పొడవైన గని ఏదైనా ఉందంటే స్వీడన్లోని కిరువ అనే ప్రాంతం. ఈ హెమటైట్ ఇనుప ఖనిజం నిల్వలు ఉన్న రాష్ట్రాలు కన్నా చూసుకుంటే 2 టైప్స్ అయితే ఉన్నాయి కదా, హెమటైట్, మ్యాగ్నసైట్. ఇలా ఈ హెమటైట్ ఇనుప ఖనిజం నిల్వలు అనేవి ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఒడిస్సా అండ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఈ 3 కూడా హెమటైట్ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్న రాష్ట్రాలు. మరి ఈ ఎగుమతిలో భారతదేశ స్థానం ఎంత ఉందంటే మనకు 5వ స్థానం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా. ఎగుమతిలో భారతదేశ స్థానం వచ్చేసి 5th. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ బ్రెజిల్, 4th కర్ణాటక, 5th గోవా. ఇక్కడ 4 ఇచ్చారు, 5 ఇచ్చారండి. సో మెయిన్గా చూసుకుంటే ఎగుమతిలో భారతదేశ స్థానం వచ్చేసి 5. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నిల్వలలో చూసుకుంటే ప్రథమ, ద్వితీయ స్థానాలు. దిగుమతిలో కన్నా చూసుకోవాలంటే చిన్నపాటి కన్ఫ్యూజన్, ఇది నాకు తెలియదు అనేసి నేను చేయలేదని, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నిల్వలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చేసి ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. నిల్వల అంటే మనకు ప్రథమంగా ఉండే ద్వితీయ స్థానాలు ఏంటి నిల్వలలో చూసుకుంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఉత్పత్తిలో కన్నా చూసుకున్నా కూడా ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢే ఉన్నాయండి. ఉత్పత్తిలో చూసుకుంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అండ్ నిల్వలలో కూడా చూసుకుంటే సేమ్ ప్లేసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైకా. ఈ అబ్రకం అనేది వచ్చేసి మన దేశం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో అయితే ఉంది. మన దేశం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో అయితే ఉంది. ఎందుకు? ఈ అబ్రకం అనే ఉత్పత్తిలో, మైకా ఉత్పత్తిలో. ఈ మైకా బ్లాక్ కలర్లో కానీ, గ్రీన్ కలర్, ఎల్లో, రెడ్ కలరు, గోధుమ కలర్స్లో కూడా మనకు అవైలబుల్ అవుతుంది. ఈ మైకా అనేది ఎన్ని కలర్స్లో అయితే ఉంది చూడండి, బ్లాక్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్, వీట్ కలర్స్లో అయితే మనకు లభ్యమవుతుంది. మొత్తం ఉత్పత్తిలో కన్నా చూసుకుంటే బీహార్ అండ్ జార్ఖండ్ నుండే మనకు 60% నుండి అయితే వస్తుంది. మొత్తం ఉత్పత్తిలో చూసుకుంటే బీహార్ అండ్ జార్ఖండ్ నుండి 60% వరకు అయితే వస్తుంది. మరి ఈ మైకా నిల్వలకు ప్రధానంగా ఉండేది ఏంటి రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్ అండ్ జార్ఖండ్, ఒడిస్సా. ఎగుమతి చేయబడిన దేశాలు అంటే చైనా ఫస్ట్ ప్లేస్. ఎగుమతి చేయబడిన దేశాలు చైనా, అలాగే జపాన్. అండ్ నెక్స్ట్ వన్ మ్యాంగనీస్. టాపిక్ అయితే చాలా చిన్నదే అండి. నెక్స్ట్ ఇనుము, ఉక్కు, విద్యుత్, గాజు, బ్లీచింగ్, పెస్టిసైడ్స్లో వీటిని వాడుతారు. ఈ మ్యాంగనీస్ చూడండి ఎన్ని చోట్ల యూజ్ చేస్తారంటే ఐరన్, అలాగే ఉక్కు, నెక్స్ట్ ఏదైనా ఒక విద్యుత్ సంబంధించింది, అలాగే గ్లాసెస్, బ్లీచింగ్ పౌడర్లో ఏదైనా మనకు మందులు ఉంటాయి కదా, అలా మనకు పొలాలకు వేసే పెస్టిసైడ్స్ అని వాటిలో కూడా ఈ మ్యాంగనీస్ అనేది యూజ్ అవుతుంది. ఈ మ్యాంగనీస్ ఉత్పత్తిలో మన దేశం ఎన్నవ ప్లేస్లో ఉందంటే 5th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లో ఉంది. ఇది మనకు ఇంటర్ టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా. మన దేశం వచ్చేసి 5. ఇది మనకు ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. కానీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే చైనా. మరి మ్యాంగనీస్ ఉత్పత్తిలో మన రాష్ట్రం ఎన్నవ ప్లేస్ ఉంది? మన రాష్ట్రం వచ్చేసి ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఒడిస్సా అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఈ మ్యాంగనీస్ నిల్వలు మెయిన్గా
ఇందాకే చెప్పుకున్న ఒరిస్సా అండ్ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్లో అయితే ఎక్కువగా ఉంటాయి మనకి మ్యాంగనీస్ నిల్వలు అనేవి. అండ్ లాస్ట్ వన్ బాక్సైట్. అల్యూమినియంకు ముఖ్యమైన ముడి సరుకు అండ్ మనకు విమాన పరిశ్రమలకు అతి ముఖ్యమైన లోహము ఏంటంటే ఈ బాక్సైట్. వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మోటార్ వాహనాలలో కానీ, కార్లలో కానీ, రైల్వేలో, విద్యుత్ ఎక్సెట్రా ఇక్కడ అన్ని చోట్ల కూడా బాక్సైట్ అనేది అవసరం ఉంటుంది. 6th మనకి ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే భారతదేశ స్థానం ఎంత అంటే 6వ స్థానం. ఈ బాక్సైట్ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ స్థానము 6వ స్థానంలో అయితే ఉంటుంది. ఈ ఒడిస్సా ఉత్పత్తిలో చూసుకుంటే అతిపెద్ద రాష్ట్రము, ఇందాకే మనం ఇక్కడ చెప్పుకున్నాం ఒడిస్సా ఉత్పత్తిలో అతిపెద్ద రాష్ట్రం దేనికి, బాక్సైట్కి. ఇంకా యాజ్ యూజువల్గా సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర అండ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఇవి నెక్స్ట్ ఉండే స్టేట్స్ అన్నీ కూడా. ఆస్ట్రేలియా అండ్ చైనా, బ్రెజిల్, మనకు గినియా ప్రధాన ప్రపంచ ఉత్పత్తిదారులు దేనికి, ఈ బాక్సైట్ గురించి. సో వితిన్ 20 మినిట్స్లో ఒక టాపిక్ అనేది నేర్చుకున్నాం. సో టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకి ఈ టాపిక్ అనేది కవర్ చేయడం అయితే జరిగిందండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.